భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 5 శ్లోకం నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యత్వహి కర్మణోన్యత్ర కాయేనావసః కరోతి యః. అనువాదం: ఎవడూ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. ప్రకృతిలో పుట్టిన గుణాలు మనిషిని తన ఇష్టానికి విరుద్ధంగానైనా కర్మ చేయించేస్తాయి. వివరణ: ఇక్కడ శ్రీకృష్ణుడు చెబుతున్నది, కర్మ మన జీవనంలో అంతర్భాగం. ఊపిరి పీల్చుకోవడం నుండి ఆలోచించడం వరకు ఇవన్నీ కర్మలే. ప్రకృతి మనలోని గుణాల ద్వారా మనల్ని నిరంతరం క్రియాశీలులుగా ఉంచుతుంది. తాత్విక సందేశం: నేను ఏ పని చేయను అని చెప్పినా మన జీవితం క్రియలతో నిండి ఉంటుంది. ముఖ్యమైంది కర్మను వదలడం కాదు, దానిని సరైన దిశలో స్వార్థరహితంగా మలచడం. కర్మ తప్పించుకోలేము, కానీ దానిని పవిత్రం చేయవచ్చు. ఉదాహరణ: నది ప్రవాహం ఆగలేదులా మన జీవన ప్రవాహంలో కూడా కర్మ నిరంతరం సాగుతుంది. దాన్ని ఆపలేము, కానీ దిశ మార్చవచ్చు. ఎండ్ నోట్: కర్మ నుండి తప్పించుకోవడం అసాధ్యం, కాబట్టి దానిని ఆధ్యాత్మిక మార్గం చేయండి. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.